హాయ్ అండి, గోరుచిక్కుడుకాయ కర్రీని ఇలా పచ్చి కొబ్బరి వేసి దగ్గరగా వండుకుంటే చాలా బాగుంటుందండి. మనం పప్పుచారు అలాంటివి వండుకున్నప్పుడు ఇలా ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో గోరుచిక్కుడుకాయలని తీసుకోవాలి. ఇలా గింజలేని కాయల్ని తీసుకొని కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయి గోరుచిక్కుడుకాయ అంతా ఉడికిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుంటేనే మనకి కొబ్బరి అనేది ఫ్రై అయిపోతుంది. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోనే ఉంచుకొని ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చి కొబ్బరి గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మనం పప్పుచారు కానీ రసం కానీ ఏది ప్రిపేర్ చేసుకున్నా ఈ ఫ్రై తయారు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.